కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం మేలేశ్వరం విజయ హాస్పిటల్ నందు ప్రకృతి పర్యావరణ పరిరక్షణ సంఘం ఆధ్వర్యంలో ఇటీవల స్వాతంత్ర దినోత్సవం రోజున డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా ఉత్తమ విలేజ్ రెవెన్యూ ఆఫీసర్గా ప్రశంసా పత్రం తీసుకున్న సందర్భంగా అవసరాల తిరుమలరావు వరల్డ్ యూత్ ఆర్గనైజేషన్ సమావేశాలకు ఇటలీ వెళ్లిన ఆక్సిలియం స్కూల్ ప్రిన్సిపల్ ప్రమీలకు సంఘ అధ్యక్షుడు డాక్టర్ ఎస్ విజయబాబు, డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్ డాక్టర్ డి సునీతలచే దుశాల్వా కప్పి పూలమాలలు వేసి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా నగర పంచాయతీ కౌన్సిలర్ అలమండ చలమయ్య ప్రకృతి పర్యావరణ పరిరక్షణ సంఘం చేపట్టనున్న పబ్లిసిటీ దూరజ్ రావణ మైకును ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ప్రకృతి పర్యావరణ పరిరక్షణ సంఘం ఉపాధ్యక్షుడు డాక్టర్ అనసూరి నాగేశ్వరరావు, కార్యదర్శి గోల నాగేశ్వరరావు, కోశాధికారి కోట కళ్యాణ చక్రవర్తి, సభ్యులు కర్రోతు సత్యనారాయణ, రావుతు సహదేవుడు, వరపుల చిట్టిబాబు, తాళ్ళూరి గొల్లాజీరావు, తిరగశెట్టి సత్యనారాయణ, ఆగ్రిలియం స్కూల్ ఉపాధ్యాయ బృందం తదితరులు పాల్గొన్నారు. ప్రకృతి పర్యావరణ పరిరక్షణ సంఘ అధ్యక్షులు గౌరవనీయులు సోదరులు డాక్టర్ విజయబాబు గారికి, మండల రెవెన్యూ అధికారి గారికి, డిగ్రీ కాలేజీ ప్రిన్సిపల్ గారికి, ఈనాటి ముఖ్య వ్యక్తులు మరి విఆర్ఓగా సన్మానం చేసి మనం అవార్డు తీసుకున్నటువంటి విఆర్ఓ అప్సరా కిషోర్ తమ్ముడికి, అదేవిధంగా పరిమళ గారికి, ఇక్కడికి వచ్చేసినటువంటి ప్రకృతి పర్యావరణ సంఘ సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. ఈవేళ ఒక సంఘంలో సభ్యుడిగా తనకి మనం ఈ అవార్డు మనందరికీ అందినట్టే. దానికి మనల్ని మనం గౌరవించుకోవడం, ఇతను సంఘ సభ్యుడు ప్లస్ సంఘానికి డోనర్ కూడా. కిషోర్ గారు ఏ చిన్న కార్యక్రమం వచ్చినా సరే మనందరితో పాటు కలిసి, జనరల్గా మనం ఒకటి ఆలోచించుకోండి, ఏ దేశంలో ఒక వ్యక్తి ఒకటి ఇష్టడంటే నలుగురు విరోధం అవుతున్నాడు ఏ దేశంలో. కానీ ఈవేళ అందరితో కూడా ఆమోదయోగ్యంగా అతను ఉన్నటువంటి ఉద్యోగం చేసుకుంటూ 10 మందికి కూడా మంచిలో కిషోర్ గారు ఉంటే బాగుంటుంది, పర్వాలేదు కలిస్తే బాగుంటుంది అనేటటువంటి అతని యొక్క ప్రవర్తన వల్ల, అతని గుణగణాల వల్ల ఈరోజు అందరిలో తల్లదానికిలా ఉండి ప్రతి మందికి ఉపయోగపడేటువంటి కార్యక్రమానికి మండల రెవెన్యూ ఆఫీసులో ఒక వ్యక్తిగా అందరికీ ఉపయోగపడుతున్నాడు. ఇతను ఏ లెసన్ విఆర్ఓ అని మనం పేరు చెప్పుకోవడం తప్ప, మండలంలో ఏ గ్రామం నుంచి ఎవరు వచ్చినా సరే అతనికి ఏ రకంగా సహాయపడాలో ఆ రకంగా సహాయం చేసి అందరూ ఉపయోగపడుతున్నాడు. కాబట్టి ఇవాళ అతను మంచి పేరు సంపాదించుకోగలిగాడు. ఇతను ఆయురారోగ్యాలతో సుఖశాంతితో ఉండాలని మన సంఘం తరఫున మన సంఘ సభ్యులందరూ కూడా అతను ఆశీర్వదించి మరింత ఉన్నతమైన భవిష్యత్తు కలగాలని చెప్పి కోరుకుందామని మనందరూ కూడా. అదేవిధంగా మనకి ఎక్సీజియం మేడం ప్రిన్సిపాల్ గారికి, పరిమళ గారికి ఆవిడ ఎటుకి వెళ్ళి వచ్చింది. 2 రాష్ట్రాల్లోని కూడా ఆంధ్ర రాష్ట్రం, అది ఏలేశ్వరం నగర పంచాయతీలో ఉన్నటువంటి ఎక్సీజియం స్కూల్ యొక్క ప్రిన్సిపల్గా వెళ్ళడం అది మనందరం కూడా గర్వించిన విషయం. గతంలో చాలామంది, అంటే మనం ఏదో కామెంట్ చేస్తున్నాం కాకుండా అక్కడ ప్రిన్సిపల్స్ కానీ మేడమ్స్ చాలామంది రావడం వెళ్ళడం జరుగుతుంది. ఇప్పుడు మన డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్ గారు నాకు దారంటే వెళ్తూ చూస్తున్నాం, చాలా నీట్గా ఉందని. అది మా అందరి మనసులో ఉన్న ఉద్దేశం. అది మన ఆగస్టు 15వ తారీఖు వెళ్ళాం ఫ్లాగ్ హాస్టింగ్కి. చక్కగా పిల్లల్ని కంట్రోల్ పెట్టి డిసిప్లిన్గా, అంటే ఒక స్కూల్లో పిల్లల్ని కంట్రోల్ చేయాలంటే చాలా కష్టమైన పని. దాన్ని సక్రమంగా చేస్తూ మంచి పద్ధతిగా ఆవిడ చేసింది. అది ఇటలీ వెళ్ళింది. ఆవిడ ఇటలీ వెళ్ళడం అనేది మరి మాజీ ప్రధాని గారి యొక్క సతీమణి, ఆవిడ ఉన్నటువంటి సొంత ఊరు, అక్కడికి వెళ్ళి వచ్చింది మనం అందరం కూడా గర్వించదగ్గాలి. అందు గురించి మనం మన గ్రామంలో మనం వీళ్ళ ఊరికి కూడా ఇవాళ సన్మాన కార్యక్రమం ఏర్పడేసి విజయవాడలో సొంత లాభం కొంతలో అనుకొని తోటివాడికి సాయపడాలి. అదేవిధంగా మరి డాక్టర్ గారు నడుస్తున్న ప్రతి కార్యక్రమం నేను తోడుతాను. అయితే ఎవరైతే మైక్ పట్టుకోకూడదు ఆ చేతులు మైక్ పెట్టాడు, మున్సిపాలిటీ వాళ్ళు పెట్టి నా చేతులు పెట్టించారు మైక్. అది చాలా, అది ముందుకెళ్ళాలో వెనక్కి రావాలో తెలియని పరిస్థితి. ఆ చెత్త చేసింది మేమే, చెత్త తీరు వస్తుంది మేమే. అందుగురించి ఆ మైక్ నా చేతులు పెట్టి నాతో ఓపెనింగ్ చేయించారు. ఆయన ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ పర్యావరణం గురించి, పరిరక్షణ గురించి మాట్లాడుతున్నాం. అలాగే సభ్యులైన వారికి కూడా మన యొక్క రంగాల్లో మంచి విషయాలు సేవలు గుర్తించి ఇలా సన్మాన కార్యక్రమం చేయడం చాలా సంతోషదాయకం. అలాగే ప్రిన్సిపల్ అయిన మేడం గారు కూడా వారు ప్రశ్న ఉద్యోగ బాధ్యత నిర్వహిస్తూ ఈ సమాజంలో మెయిన్ ఉపాధ్యక్షులు నిర్వహించి ఒక సంఘ అభివృద్ధి తయారు చేయడానికి కృషి చేస్తున్నారు. అలాగే మా విఆర్ఓ గారి విషయాలు గారు కూడా నాకంటే సీట్లో తెలుసు.
వారి యొక్క గైడెన్స్ బట్టి నేను కొత్తగా వచ్చిన విజయవాడలో పనిచేస్తాను. ఆ దృష్టిలో కూడా అన్ని విషయాల్లో సరిపోతున్నాను. వారి యొక్క ఉపయోగాలు నేర్పిస్తున్నాను. ఆయన కూడా ఈ పర్యావరణ పర్యటనలో కూడా పాల్పడి ఆయన ప్రత్యక్షంగా చేసింది. ఈ విధంగా నేను ఈ సన్మానం మేడం గారిని మా విజయవాడ కిషోర్ గారిని సన్మానం అలాగే సేవలు గుర్తించిన నేను ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే మా యొక్క జీవితాలను కూడా దేవుడి ఆయుష్ ఆరోగ్యం శక్తిని ఇవ్వాలని కోరుకుంటున్నాం. భవిష్యత్తులో ఇంకా ఉన్నది సన్మానాలు ఎన్నో మేడం గారు కూడా తమ యొక్క చూపిస్తారు. ఆమె ద్వారా కూడా యూత్లో గొప్ప కార్యాలు చేయాలని మేము ఆశిస్తున్నాం. యూత్ని ఇన్స్పైర్ చేయాలి. సెంటర్కి వచ్చేస్తాం మేడం గారు. సెంటర్కి వచ్చేస్తాం. సెంటర్కి వచ్చింది ఏదో వెనకాల కనపడ వేదికను అలంకరించినటువంటి డాక్టర్ విజయబాబు గారికి, ఎంఆర్ఓ గారికి, శలభయ్య గారికి, మరి ప్రిన్సిపల్ మేడం సునీత గారికి, కిషోర్ గారికి, మరి పర్యావరణ పరిరక్షణ సంఘ సభ్యులందరికీ, మరి మా స్టాఫ్, తర్వాత నా ఆత్మీయ తల్లిదండ్రులు ఇచ్చేసిన వారందరికీ కూడా మీ అందరికీ నా యొక్క సంధ్యాకాల వందనం. గుడ్ ఈవినింగ్ అందరికీ. Today is really a great day in my life, really. ఎందుకంటే ఫస్ట్ బ్లెస్సింగ్ వచ్చేసి 2 స్టేట్స్ కి రిప్రజెంటేటివ్ గా డెలిగేట్ గా నన్ను వరల్డ్ యూత్ డేకి సెలెక్ట్ చేయడం వన్ ఆఫ్ ద బెస్ట్ చాయిస్. నేను ఈ సేవలోకి ఎంటర్ అయ్యి ఈ సంవత్సరం